Welcome to Surya Social Academy. Today we are going to learn about 9th class Social Studies History Part Lesson 3 Nazism and the Rise of Hitler. ఈ రోజు మనం 9వ తరగతి సాంఘిక శాస్త్రంలో చరిత్ర భాగంలో మూడో పాఠ్యాంశమైనటువంటి నాజిజం మరియు హిట్లర్ ఉన్నతి గురించి చర్చించడం జరుగుతుంది. What are the periods of World War I and World War II? Answer is the First World War 1914 to 1918, the Second World War 1939 to 1945. మొదటిగా రెండు ప్రపంచ యుద్ధ కాలాలు ఏమిటి అనే విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మొదటి ప్రపంచ యుద్ధము 1914 నుండి 1918 వరకు జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధము 1939 నుంచి 1945 వరకు జరిగినది. What were the two alliances in World War I? మొదటి ప్రపంచ యుద్ధంలో ఉన్న రెండు ప్రధాన గ్రూపులు ఏమిటి? ఆన్సర్ ఇస్ అలైడ్ పవర్స్, సెంట్రల్ పవర్స్. మిత్ర రాజ్యాల కూటమి, కేంద్ర రాజ్యాల కూటమి రెండు కూటములు మొదటి ప్రపంచ యుద్ధంలో గమనించవచ్చు. అలైడ్ పవర్స్ ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, బెల్జియం, ఇంగ్లాండ్, సెర్బియా ఎక్సెట్రా. మిత్ర రాజ్యాల కూటమిలో ఫ్రాన్స్, అమెరికా, రష్యా, బెల్జియం, ఇంగ్లాండ్, సెర్బియా వంటి దేశాలు ఉన్నాయి. సెంట్రల్ పవర్స్ కేంద్ర రాజ్యాల కూటమి అంటే మిత్ర రాజ్యాలకు వ్యతిరేకంగా ఉన్న కేంద్ర రాజ్యాల కూటమి. బల్గేరియా, ఆస్ట్రియా హంగేరి, జర్మనీ, అటమన్ ఎంపైర్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ టర్కీ. మొదటి ప్రపంచ యుద్ధంలో రెండు కూటములు మనం ప్రధానంగా గమనించవచ్చు. మొదటిగా మిత్ర రాజ్యాల కూటమిలో గ్రేట్ బ్రిటన్ అంటే ఇంగ్లాండ్ దేశం, ఫ్రాన్స్ దేశం, రష్యా మరి ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి అమెరికా దేశాన్ని చెప్పవచ్చు. అదేవిధంగా కేంద్ర రాజ్యాల కూటమి, కేంద్ర రాజ్యాల కూటమిలో బల్గేరియా, ఆస్ట్రియా హంగేరి సామ్రాజ్యం, జర్మనీ, అటమన్ ఎంపైర్ అంటే దీన్ని ఏమంటామంటే టర్కీ దేశం అని కూడా అంటాం. ఇవి కేంద్ర రాజ్యాల కూటమిగా చెప్పవచ్చు. వాట్ వాజ్ ద ట్రీటీ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్? మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగినటువంటి శాంతి ఒప్పందం ఏమిటి అంటే ద ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1919. 1919లో ఫ్రాన్స్లోని వర్సైల్స్ అనేటువంటి ప్రాంతంలో గెలిచిన రాజ్యాలకు ఓడినటువంటి జర్మనీ దేశానికి మధ్య వర్సైల్స్ సంధి జరిగింది. Treaty of Versailles in the year of 1919. Germany lost its overseas colonies, 13% of its territories, 75% of its iron, 26% of its coal. Allied powers demilitarized Germany, pay compensation of £6 billion, lost resource rich Rhineland. 1919లో గెలిచినటువంటి మిత్ర రాజ్యాలు జర్మనీతో వర్సైల్స్ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అయితే ఈ ఒప్పందంలో జర్మనీ పైన చాలా అవమానకరమైనటువంటి షరతులు విధించడం జరిగింది. జర్మనీ ఎంతగానో కోల్పోవడం జరిగింది. మొదటిగా జర్మనీ తనకున్నటువంటి వలస రాజ్యాలన్నిటినీ అంటే ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి ఈ వలస రాజ్యాలన్నింటినీ కోల్పోవలసి వచ్చింది. 13% భూభాగాన్ని అంతా కోల్పోవలసి వచ్చింది. 75% ఇనుము ఉన్నటువంటి గనులను కోల్పోవాల్సి వచ్చింది. అదేవిధంగా 26% నేలబొగ్గు ఉన్నటువంటి ఆ యొక్క గనులను కోల్పోవాల్సి వచ్చింది. దాదాపు 10% ఆ యొక్క జనాభాను కోల్పోవాల్సి వచ్చింది. మరి అదేవిధంగా
ఈ యొక్క మిత్ర రాజ్యాలు నిస్సైనికీకరణ అంటే జర్మనీలో సైన్యమే లేకుండా అన్నింటినీ రద్దు చేయడం జరిగింది. మరి నష్టపరిహారంగా 6 బిలియన్ల పౌండ్లు చెల్లించాలని చెప్పి జర్మనీ పైన షరతు విధించడం జరిగింది. చాలా ఖనిజ వనరులను తర్వాత అనేక వనరులను కోల్పోవడం జరిగింది. రైన్లాండ్ లాంటి చాలా సారవంతమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. Nazi Party is formed. Hitler began to think big for the German Workers' Party, began placing ads for the meeting in anti-Jewish newspapers. Hitler changed the name to National Socialist German Workers' Party or the Nazis Party. 1919వ సంవత్సరంలో చాలా చిన్న పార్టీ అయినటువంటి జర్మన్ వర్కర్స్ పార్టీ అనేటువంటి పార్టీలో చేరడం జరిగింది. తర్వాత దానిని స్వాధీనం చేసుకుని దానిని నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీగా మార్చడం లేదా నాజీ పార్టీగా మార్చడం జరిగింది. మరి ఇతను యూత్ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి పేపర్లో యాడ్స్ ఇవ్వడము, ప్రచారం చేయడం అనేది ప్రధానంగా చేయడం జరిగింది. What were the two major alliances in the World War II? రెండో ప్రపంచ యుద్ధంలో ఉన్న రెండు ప్రధానమైనటువంటి కూటములు ఏమిటి? ఆన్సర్ ఈజ్ అల్లిస్ అలయన్స్, యాక్సెస్ పవర్స్. మిత్రరాజ్యాల కూటమి, అక్షరాజ్యాల కూటమి. అల్లిస్ అలయన్స్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. బ్రిటన్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ యూకే. ఫ్రాన్స్, యుఎస్ఎస్ఆర్. మొదటిగా మిత్రరాజ్యాల కూటమిలో అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా ఈ దేశాలు ప్రధానంగా ఉన్నాయి. యాక్సెస్ పవర్స్ దీన్నే అక్షరాజ్య కూటమి అంటాం. ఇటలీ, జపాన్, అండ్ జర్మనీ. అక్షరాజ్యాల కూటమిలో ఇటలీ, జపాన్, జర్మనీ ప్రధానమైనటువంటి దేశాలుగా ఉన్నాయి. When did Germany surrender in World War II and why? Answer is, with the death of Adolf Hitler, 30 April 1945, Germany had no other resource but to surrender, which took place on May 7. జర్మనీ ఎందుకు తప్పని పరిస్థితుల్లో లొంగిపోవాల్సి వచ్చింది అంటే 1945 ఏప్రిల్ 30న హిట్లర్ జర్మనీ ఓడిపోయి మిత్రరాజ్యాలు ఆక్రమించుకుంటాయి అనే సమాచారం తెలిసి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఫలితంగా మే 7వ తేదీన జర్మనీ తప్పని పరిస్థితుల్లో మిత్రరాజ్యాలకు లొంగిపోవడం జరిగినది. వాట్ వాజ్ genocidal war? Answer is, it was war started by Germany during the Second World War, which resulted the mass murder of a selected group of innocent civilians of Europe. మరి మారణ హోమము జరిగినటువంటి స్థితి దాన్ని ఏమంటామంటే మారణ హోమం జరిగినటువంటి యుద్ధంగా చెప్పవచ్చు. మరి ఇది ఎక్కువగా మారణ హోమం అనే పదం వాడచ్చు, లేదా నరమేధం అని కూడా చెప్పవచ్చు. మరి ఇది ఎక్కువగా జర్మనీలో చూడవచ్చును. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీకి చెందినటువంటి హిట్లర్ మరి యూదులకు సంబంధించి నరమేధాన్ని సృష్టించడం జరిగింది. ఈ నరమేధంలో అమాయకులైనటువంటి ప్రజలు కొన్ని లక్షల కోట్ల మంది చనిపోవడం జరిగింది. What was Holocaust? How was it practiced in Germany? Answer is,
In the course of the Second World War, the Nazis murdered nearly 6 million European Jewish people. This genocide is called the Holocaust. హోలోకాస్ట్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి? మరి జర్మనీలో ఈ హోలోకాస్ట్ అనేటువంటి నరమేధం ఏ విధంగా జరిగింది అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. మరి జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ పార్టీ లేదా హిట్లర్ 60 లక్షల మంది యూదులను ఊచకోత కోయడం లేదా చంపడం జరిగింది. ఈ మానవ హోమాన్ని హోలోకాస్ట్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతున్నది. What is the meaning of Auschwitz or Auschwitz centers? Answer is Auschwitz, the German Nazi concentration and extermination camp, is the most recognizable symbol of the Holocaust and place of genocide in the world. మరి ఆస్విస్ సెంటర్లు అనగానేమిటి అంటే, మరి వీటిని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, నాజీ పార్టీకి వ్యతిరేకులైనటువంటి వారు అందరినీ తీసుకువెళ్ళి బంధించి అక్కడ వారిపైన నిఘా ఉంచి వారిని అందరినీ చంపేటువంటి కేంద్రాలను ఆస్విట్జ్ సెంటర్లు అంటారు. ఇది ఒక విధమైనటువంటి హోలోకాస్ట్ లేదా నరమేధం సృష్టించేటువంటి కేంద్రాలుగా చెప్పవచ్చు. మరి చిత్రంలో గమనించవచ్చు, ఇక్కడ యూదు జాతి ప్రజలందరినీ తీసుకువచ్చి బంధించి వీరందరినీ సామూహిక హత్య చేసేటువంటి కేంద్రాలనే ఆస్విజ్ అంటారు. ఆ హత్యలు చేయడాన్నే హోలోకాస్ట్ అనే పేరుతో పిలవడం జరుగుతున్నది. What is the meaning of concentration camps? A camp where people were isolated and detained without due process of law. Typically, it was surrounded by electrical barbed wire fence. ఏకాగ్రత శిబిరాలు అనగానేమిటి అంటే, ప్రజలకు ఎటువంటి చట్టపరమైన విచారణ లేకుండా వేరుపరిచి నిర్బంధించేటువంటి శిబిరాలు. దీని చుట్టూ విద్యుత్ ముళ్ళ తీగల కంచె ఉంటుంది. ఇది ఒక విధంగా ఆస్విజ్ కేంద్రాలను కూడా చెప్పవచ్చును. But the Nuremberg Tribunal sentences only 11 Nazis to death for such massive genocide. మరి ఎందుకు కేవలం 11 మంది నాజీ యుద్ధ నేరస్తులు మాత్రమే మరణశిక్ష విధించడం జరిగినది న్యూరెంబర్గ్ ట్రిబ్యునల్లో, అంటే న్యూరెంబర్గ్ అనే చోట జరిపిన విచారణలో ఎందుకు? ఆన్సర్ ఈస్ ద న్యూరెంబర్గ్ ట్రిబ్యునల్ సెంటెన్స్డ్ ఓన్లీ 11 Nazis to death for such a massive genocide because the Allies did not want to be harsh on the defeated Germany as they had been after World International Military Tribunal War. మరి అంతర్జాతీయ యుద్ధ నేరస్తుల కింద కేవలం 11 మందికి మాత్రమే న్యూరెంబర్గ్లో విచారణ జరిపి మరణశిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే ఓడిపోయినటువంటి జర్మనీ మీద మరీ అంత కఠినంగా ఉండకుండా కేవలం 11 మంది మాత్రమే యుద్ధానికి నేరస్తులైనటువంటి వారిని విచారణ జరిపి ఈ నాజీ పార్టీకి చెందిన 11 మందిని ఉరిదీయడం జరిగినది. When and why did America get involved in World War I? మొదటి ప్రపంచ యుద్ధంలో ఎందుకు అమెరికా పాల్గొన్నది? ఆన్సర్ ఈస్ Germany resumption of submarine attacks on passenger and merchant ships in 1917. మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా దేశం ఎందుకు పాల్గొన్నది అంటే 1917వ సంవత్సరంలో అమెరికాకు చెందినటువంటి యొక్క ప్రయాణికుల నౌకను జర్మనీకి చెందినటువంటి జలాంతర్గాములు ముంచివేయడం వల్ల అమెరికా తప్పని పరిస్థితుల్లో మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీకి వ్యతిరేకంగా మిత్ర రాజ్యాల పక్షాన పాల్గొనడం జరిగినది. Why did America enter World War II? రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా ఎందుకు పాల్గొన్నది? The United States entered the Second World War following the unprovoked attack on Pearl Harbor by Japan on 7th December 1941. మరి రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా ఎందుకు పాల్గొన్నది అంటే, జపాన్ దేశము అమెరికాకు చెందినటువంటి పెరల్ హార్బర్ దీవుల పైన దండయాత్ర చేయడం లేదా వాటి మీద బాంబులు వేయడంతో తప్పని పరిస్థితుల్లో 1941లో అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నది.
What was Weimar Republic in Germany? Answer is the Weimar Republic was the Germany government from 1919 to 1933. జర్మనీలో వీమర్ ప్రభుత్వము లేదా వీమర్ రాజ్యాంగ ప్రభుత్వంగా ఇదేని చెప్తారు అంటే మరి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1919 నుంచి 1933 వరకు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వీమర్ ప్రభుత్వంగా చెప్తారు. 1933లో జర్మనీకి హిట్లర్ ఛాన్సలర్ అయ్యేంత వరకు ఉన్న గవర్నమెంట్ వీమర్ గవర్నమెంట్. వాట్ వాస్ ద గ్రేట్ డిప్రెషన్? ప్రపంచ ఆర్థిక మాంద్యము అనగానేమిటి? ఆన్సర్ ఇస్ ఇట్ ఈస్ సెడ్ దట్ ద గ్రేట్ డిప్రెషన్ స్టార్టెడ్ విత్ ద USA stock market crash in October 1929. To be precise, the stock market crashed on October 24, 1929, which is known in American history as the Black Thursday. 1929లో అమెరికాలో ఉన్నటువంటి అతిపెద్ద షేర్ మార్కెట్ అయినటువంటి వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ మార్కెట్ కుప్పకూలిపోవడంతో, అంటే షేర్ మార్కెట్ పతనం కావడంతో ప్రపంచంలో గొప్ప సంక్షోభము తలెత్తింది. దాన్ని ప్రపంచ ఆర్థిక మాంద్యం అంటారు. ఆర్థిక మాంద్యం అంటే వస్తువుల ధరలు పడిపోయి కంపెనీలు క్లోజ్ కావడాన్ని మనము ఆర్థిక మాంద్యంగా లేదా ఈ యొక్క గ్రేట్ డిప్రెషన్ గా చెప్పవచ్చును. వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్, ద నేమ్ ఆఫ్ ద వరల్డ్ బిగ్గెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ లొకేటెడ్ ఇన్ ద USA. వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ స్టాక్ మార్కెట్ ప్రపంచంలో కల్లా అతిపెద్ద స్టాక్ మార్కెట్ గా చెప్పవచ్చును. ఇది అమెరికాలో ఉన్నది. What refers to the secret state police of Germany? Answer is Gestapo. హిట్లర్ యొక్క రహస్య విచారణ దళాన్ని ఏమంటామంటే గెస్టపో అనే పేరుతో పిలవడం జరుగుతున్నది. What was the enabling act which was passed by Hitler after he took control over Germany? Answer is enabling act was passed in the year of 1933. It gave Hitler all powers to silence the parliament and the rule by decrees. All political parties and trade unions were banned except the Nazi party. హిట్లరు 1933 సంవత్సరంలో ఎనేబ్లింగ్ యాక్ట్ అనేటువంటి చట్టాన్ని చేయడం ద్వారా అధికారాలు ఏ విధంగా హస్తగతం చేసుకున్నారు? ఎనేబ్లింగ్ యాక్ట్ అనేది 1933లో హిట్లర్ జర్మనీ ఛాన్సలర్గా ఉన్నప్పుడు చేయడం జరిగింది. దీని ప్రకారం అధికారాలన్నీ హస్తగతం చేసుకోవడం జరిగింది. మరి ప్రతిపక్ష పార్టీలను నిషేధించడం జరిగింది. మరి అనేక కార్మిక సంఘాలను నిషేధించడం జరిగింది. పత్రికల మీద తీవ్రమైనటువంటి ఆంక్షలను విధించడం జరిగింది. ఇవన్నీ చేయడం జరిగింది ఎనేబ్లింగ్ యాక్ట్ ద్వారా. Why was the famous enabling act passed? Answer is to establish dictatorship in Germany. ఎనేబ్లింగ్ యాక్ట్ ద్వారా ఏం జరిగిందంటే జర్మనీలో ఆ నియంతృత్వం అనేది హిట్లర్ స్థాపించడం జరిగినది. When was the Tripartite Pact signed? What was its importance? Answer is it was signed in 1940 between Germany, Italy and Japan. It centered Hitler's claim to international power. త్రైపాక్షిక కూటమి లేదా ఈ 3 దేశాల కూటమి అనేది హిట్లరు ప్రధానంగా 3 దేశాలతో చేసుకోవడం జరిగింది 1940లో. జర్మనీ, ఇటలీ మరియు జపాన్ ఈ 3 రాజ్యాలు కలిసి త్రైపాక్షిక కూటమిగాను, మరి యాంటీ కొమింటర్న్ కూటమిగాను లేదా 3 ఒక జట్టుగాను ఏర్పడడం జరిగింది. ఇదే ప్రధానంగా రెండో ప్రపంచ యుద్ధానికి కారణంగా చెప్పవచ్చును. What are the 2 provisions of Article 48 with reference to Germany? Answer is President can imply emergency anytime. He can suspend all civil rights and rule according to him
ఆర్ హర్. మరి వీమర్ ప్రభుత్వము ఆర్టికల్ 48 ద్వారా చేసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అంటే, రాష్ట్రపతి ఎమర్జెన్సీ విధించడానికి, పౌర హక్కులు రద్దు చేయడానికి, డిక్రీల ద్వారా పరిపాలన చేయడానికి అవకాశాలు, అధికారాలు కల్పించడం జరిగినది. When did Germany withdraw herself from the League of Nations? జర్మనీ ఎప్పుడు నానాజాతి సమితి నుంచి బయటికి రావడం జరిగినది? ఆన్సర్ ఈజ్ 1933. 1933 సంవత్సరంలో జర్మనీకి హిట్లర్ ఛాన్సలర్ అయిన తర్వాత జర్మనీ నానాజాతి సమితి నుంచి బయటికి రావడం జరిగినది. What is the meaning of Jungvolks? Answer is Jungvolks, Nazi youth group for children below 40 years of age. Jungvolk అంటే 14 సంవత్సరాల లోపు ఉన్న నాజీ పిల్లల సమూహంగా చెప్పవచ్చు. Who was the propaganda minister of Hitler? Goebbels. హిట్లర్ యొక్క ప్రచార మంత్రి ఎవరు అంటే గోబెల్స్ అనేటువంటి వ్యక్తి హిట్లర్ యొక్క ప్రచార మంత్రిగా చెప్పవచ్చును. హిట్లర్ integrated which two nations under the slogans one people, one empire, one leader? Answer is Austria and Germany. హిట్లర్ దేని గురించి ఒకే ప్రజలు, ఒకే సామ్రాజ్యం, ఒకే నాయకుడు అనే పదాన్ని ఉపయోగించాడంటే, మరి ఆస్ట్రియా జర్మనీలను ఏకం చేసి 1938 సంవత్సరంలో ఈ విధమైనటువంటి స్లోగన్ చెప్పడం జరిగింది. In which year was Youth League of the Nazis found? Answer is 1922. ఏ సంవత్సరంలో నాజీ పార్టీకి చెందినటువంటి యూత్ లీగ్ను ఏర్పాటు చేయడం జరిగిందంటే 1922 సంవత్సరంలో. Adolf Hitler was born in 1889 in Austria. హిట్లర్ 1989లో ఆస్ట్రియా దేశంలో జన్మించాడు. Who was the founder of Nazi party? Answer is Hitler. నాజీ పార్టీని స్థాపించిన వ్యక్తి ఎవరంటే అడాల్ఫ్ హిట్లర్. When did Hitler become the Chancellor of Germany? Answer is 1933. ఏ సంవత్సరంలో హిట్లర్ జర్మనీకి ఛాన్సలర్ అయ్యాడు అంటే 1933. What is the name of Hitler's autobiography? Answer is Mein Kampf. హిట్లర్ యొక్క జీవిత చరిత్ర, దానికి సంబంధించిన పుస్తకం ఏమిటి అంటే మెయిన్ కాంప్ అనేటువంటి గ్రంథం లేదా నా పోరాటం అనే గ్రంథం. What happened on August 6 and 9 in the year of 1945? In the year of 1945, August 6 and 9, the USA detonated 2 atomic bombs over the Japanese cities of Hiroshima and Nagasaki respectively. 1945 ఆగస్టు 6వ తేదీ మరియు ఆగస్టు 9వ తేదీ ఏమి జరిగింది రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అంటే, అమెరికా హిరోషిమా నాగసాకిల పైన ఆటం బాంబులను ప్రయోగించడం జరిగినది. దీనితో జపాన్ లొంగిపోవడం జరిగింది. When did Japan attack Pearl Harbor? 1941 December 9. జపాన్ ఎప్పుడు అమెరికాకు చెందినటువంటి పెర్ల్ హార్బర్స్ అనేటువంటి దీవుల పైన అటాక్ చేయడం జరిగింది అంటే 1941 డిసెంబర్ 9 అటాక్ చేయడం జరిగింది. దానితో తప్పని పరిస్థితుల్లో జపాన్కు వ్యతిరేకంగా అమెరికా మిత్ర రాజ్యాల పక్షాన యుద్ధంలో ప్రవేశించడం జరిగింది. Who won the Battle of Stalingrad, Russia or Germany? Answer is Russia. స్టాలిన్గ్రాడ్ యుద్ధంలో ఎవరు గెలిచారు అంటే అప్పుడు సోవియట్ యూనియన్గా పిలువబడే, ప్రస్తుతం రష్యాగా పిలువబడేటువంటి రష్యా స్టాలిన్గ్రాడ్ యుద్ధంలో గెలవడం జరిగింది. హిట్లర్ లేదా జర్మనీ ఓడిపోవడం జరిగింది. Which country invaded Poland first? Answer is German troops invaded Poland on September 1st, 1939, triggering World War II. పోలాండ్ మీద దాడి చేసినటువంటి దేశం ఏదంటే జర్మనీకి చెందినటువంటి హిట్లర్. 1939 సెప్టెంబర్ 1న జర్మనీ
పోలాండ్ పైన దాడి చేయడం జరిగింది. ఇది రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణంగా చెప్పవచ్చు. Which country brand is Volkswagen? Answer is Germany. Volkswagen అనేటువంటి కంపెనీ, కార్ల కంపెనీ ఏ దేశానికి చెందినదంటే జర్మనీ దేశానికి చెందినటువంటి కార్ల కంపెనీ. Which country occupied the ruled Germans industrial area in 1923? Answer is France. ఏ దేశం చెల్లింపులు చెల్లించలేదని జర్మనీకి చెందినటువంటి రూర్ అనేటువంటి పారిశ్రామిక ప్రాంతాన్ని లేదా ఆ యొక్క బొగ్గుగలను ఆక్రమించుకున్నారు అంటే ఫ్రాన్స్ దేశము 1923లో ఆక్రమించుకోవడం జరిగింది. హిట్లర్ రైజ్ టు పవర్. హిట్లర్ ఏ విధంగా జర్మనీ అధ్యక్షుడు అయ్యాడు అనేది ఒక చార్ట్ ద్వారా చూపించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. Adolf Hitler is born in Austria in the year of 1889. 1889లో హిట్లర్ ఆస్ట్రియా దేశంలో జన్మించాడు. In the year of 1914, హిట్లర్ జాయిన్స్ జర్మన్ ఆర్మీ. 1914లో జర్మనీ సైన్యంలో జాయిన్ కావడం జరిగింది. వరల్డ్ వార్ I ends 1918. 1918లో మొదటి ప్రపంచ యుద్ధం పూర్తి కావడం జరిగినది. In the year of 1919, హిట్లర్ జాయిన్స్ జర్మన్ వర్కర్స్ పార్టీ. 1919లో జర్మన్ వర్కర్స్ అనే పార్టీలో హిట్లర్ జాయిన్ కావడం జరిగింది. In the year of 1921, Hitler becomes chairman of the party, which is renamed National Socialist German Workers Party. మరి జర్మన్ వర్కర్స్ పార్టీని పూర్తిగా స్వాధీనం చేసుకుని దాని పేరు కూడా మార్చడం జరిగింది. జర్మన్ వర్కర్స్ పార్టీ. In the year of 1923, Hitler stages failed coup. 1923లో అధికారాన్ని హస్తగతం చేయడానికి హిట్లర్ ప్రయత్నించి విఫలం కావడం జరిగింది. అరెస్ట్ కూడా కావడం జరిగింది. In the year of 1924, Hitler is released after a 5 months jail sentenced. 1924లో జైలు నుంచి విడుదల కావడం జరిగింది. 1925, హిట్లర్ పబ్లిష్డ్ మెయిన్ క్యాంప్. 1925లో అతని ఆటోబయోగ్రఫీ మెయిన్ క్యాంప్ను ముద్రించడం జరిగింది. ఈ మెయిన్ క్యాంప్ లేదా తెలుగులో నా పోరాటం అంటాం. ఇది నాజీ పార్టీ సిద్ధాంతానికి బైబిల్ లాంటిదిగా చెప్తారు. 1930, the NSDAP becomes the second largest party in the Germany. 1930 నాటికి రెండవ అతిపెద్ద పార్టీగా నాజీ పార్టీ ఏర్పడడం జరిగింది. సింబల్ ఆఫ్ నాజీ స్వస్తిక్. నాజీ పార్టీకి సంబంధించిన చిహ్నము స్వస్తిక్ చిహ్నము. 1933, హిట్లర్ బికమ్స్ ఏ ఛాన్సలర్ ఆఫ్ జర్మనీ. 1933లో హిట్లర్ జర్మనీకి ఛాన్సలర్గా కావడం జరిగింది. అదేవిధంగా ఎనేబ్లింగ్ యాక్ట్ అండ్ పాస్ ద ఎనేబ్లింగ్ యాక్ట్ మేకింగ్ ద హిమ్సెల్ఫ్ డిక్టేటర్ ఫర్ 4 years. ఎనేబ్లింగ్ యాక్ట్ అనేది కూడా 1933లో డిక్రీజ్ చేసి మరి ఆ డిక్రీజ్ ద్వారా 4 సంవత్సరాలకు నియంతగా మారి తర్వాత పర్మనెంట్గా నియంతగా మారడం జరిగింది. హిట్లర్ మిసెస్ ద పోస్ట్ ఆఫ్ ఛాన్సలర్ అండ్ ప్రెసిడెంట్. 1934లో హిట్లర్ పూర్తిగా జర్మనీ అధ్యక్షుడు కావడం జరిగింది. డిక్టేటర్షిప్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది క్రోనాలజీకి సంబంధించి హిట్లర్ పుట్టినప్పటి నుంచి అధికారంలోకి వచ్చేటువంటి దానికి అర్థం కావడానికి చేసేటువంటి చిన్న ప్రయత్నం. Question and answers, textbook based. First question, describe the problems faced by Weimar Republic. Answer is, the problems faced by Weimar Republic. Number 1, Versailles Treaty. The Versailles Peace Treaty at the end of the First World War disposed Germany of its territories, its resources and pride as a nation. He also had paid £6 billion as war compensation. In spite of the harsh term, the Weimar Republic accepted the
humiliating treaty, thereby making it unpopular amongst the German masses. మరి వీమర్ ప్రభుత్వము మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీకి రావడం జరిగింది. మరి వీమర్ రిపబ్లిక్ ఎదుర్కొన్న సమస్యలు ఏమిటంటే, మొదటిది వర్సైల్ సంధిలో ఎక్కువ సమస్యలను ఫేస్ చేయడం జరిగింది. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వర్సైల్ సంధి జరగడం జరిగింది. మరి ఈ వర్సైల్ సంధిలో జర్మనీకి అవమానకరమైనటువంటి షరతులు విధించడం జరిగింది. జర్మనీ తన భూభాగాలు కోల్పోవడం జరిగింది, తన వనరులను కోల్పోవడం జరిగింది, తన గౌరవాన్ని కోల్పోవడం జరిగింది. మరి ఇవన్నీ కోల్పోవడంతో ఒక విధమైనటువంటి వ్యతిరేకత వీమర్ రిపబ్లిక్ పైన మరి ప్రజలకు ఏర్పడడం జరిగింది. అంటే ఈ వర్సైల్ సంధిని వీమర్ ప్రభుత్వం ఒప్పుకోవడంతో ప్రజలంతా వీమర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాలు మార్చుకోవడం జరిగింది. ఎకనామిక్ క్రైసిస్, ఆర్థిక సంక్షోభం. వీమర్ ప్రభుత్వం ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం ఏమిటి? The German state was financially crippled due to overwhelming war debt, which had to pay in gold. Subsequently, gold reserve depleted and value of German mark fell. Price of essential goods rose dramatically. మరి ఆర్థిక సంక్షోభాలు ఏమి ఎదుర్కొన్నది వీమర్ ప్రభుత్వము అంటే, మరి మిత్ర రాజ్యాలకు చెల్లించాల్సినటువంటి నష్టపరిహారాన్ని బంగారు రూపంలో చెల్లించడం వల్ల బంగారు నిల్వలు క్షీణించి ఆర్థిక సంక్షోభం తలెత్తింది. వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇవన్నీ వీమర్ ప్రభుత్వం ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం. పొలిటికల్ డిఫెక్ట్స్, వీమర్ ప్రభుత్వం ఎదుర్కొన్న రాజకీయ లోపాలు. The Weimar Republic was weak due to inherent constitutional irregularities such as proportional representation under Article 48, which gave the President the power to impose emergency and rule by decrees. The democratic parliamentary system seemed to give the people no solution or benefits in the times of the economic crisis. మరి వీమర్ ప్రభుత్వం ఎదుర్కొన్నటువంటి రాజకీయ లోపాలు ఏమిటి అంటే, ఆర్టికల్ 48 అనేది ప్రధానంగా ఇక్కడ చేయడం జరిగింది. రాష్ట్రపతికి ఎమర్జెన్సీ విధించడానికి, పౌర హక్కులు రద్దు చేయడానికి, డిగ్రీ లేదా ఉత్తర్వుల ద్వారా పాలన చేయడానికి అధికారాలు కల్పించడం జరిగింది. దీనివల్ల మరి రాజకీయ సంక్షోభం ఏర్పడడం జరిగింది. ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ ఎటువంటి పరిష్కారాలు చూపలేకపోయినందున ప్రజలు దీనిపైన విశ్వాసాన్ని కోల్పోవడం జరిగింది. ఇది కూడా వీమర్ ప్రభుత్వం ఎదుర్కొన్నటువంటి రాజకీయ లోపాలు. Discussed why Nazism became popular in Germany by 1930. 1930 నాటికి జర్మనీలో నాజిజం ఎందుకు ప్రజాదరణ పొందిందో చర్చించండి. ఆన్సర్ ఇస్, in 1919 Adolf Hitler took over the German Workers' Party and called the German Party, giving the birth of Nazism in Germany. 1919లో జర్మన్ వర్కర్స్ పార్టీలో చేరి తర్వాత దాన్ని నాజీ పార్టీగా మార్చివేయడం జరిగింది హిట్లర్. అప్పటి నుంచి జర్మనీ నాజిజం అనేది స్టార్ట్ కావడం జరిగింది. డ్యూరింగ్ ద గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్, నాజిజం బికమ్ వెరీ పాపులర్. ద నాజీ ప్రాపగండా which was very unique helped to in making Nazism very popular. మరి 1929లో వచ్చినటువంటి గొప్ప ఆర్థిక మాంద్యం సమయంలో నాజీ పార్టీ ప్రజలకు చేసినటువంటి వాగ్దానాల వల్ల అది ప్రజలలో ఎక్కువగా ప్రాముఖ్యత పొందడం జరిగినది. In his powerful speeches, Hitler promised to build a strong nation, restore the dignity of Germans and provide employment for all. మరి హిట్లర్ గొప్ప వక్త. ఆయన ఈ యొక్క ఆర్థిక మాంద్య సమయంలో నిరుద్యోగం ఎక్కువగా ఉన్నప్పుడు అందరికీ ఉద్యోగాలు ఇస్తానని, జర్మనీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని, జర్మనీ గొప్ప దేశంగా తీసుకొస్తానని చెప్పడం అనేది ప్రజలను ఎంతగానో ఆకర్షించినది.
Numerous public meetings were held by the Nazi Party to instill unity among the people. The red banners, the Nazi salute, and the round of applause attracted the people, and Nazism became very popular. The meetings projected Hitler as a savior of Germany. The German people who were shattered after the First World War believed him. నాజీ పార్టీ ప్రజలను ఆకర్షించడం కోసం అనేక పద్ధతులను ప్రవేశపెట్టడం జరిగింది. స్వస్తిక గుర్తుతో నాజీ కవాతును చేయడం, ఎర్ర జెండాలు పట్టుకుని నాజీ కవాతును చేయడం, మరి సెల్యూట్ అంటే వందనం చేయడం, అదేవిధంగా చప్పట్లు కొట్టడం, ఇవన్నిటి వల్ల నాజీ పార్టీ ప్రజలలో ఎక్కువగా ఆకర్షించబడినది. మరి జర్మనీ దేశంలో తమను రక్షించే ఏకైక వ్యక్తిగా హిట్లర్ను నమ్మడం జరిగింది. What are the peculiar features of Nazi thinking? నాజీ ఆలోచన ప్రత్యేక లక్షణాలు ఏంటి? Answer is, the peculiar features of Nazi thinking are belief in racial hierarchy and liberalism of living space. Hitler and his followers believed that Nordic German Aryans were at the top, while the Jews formed the lowest rung of the racial ladder. They believed that only the strongest race would survive and rule, and for them, this race was that of the Aryans. మరి నాజీ పార్టీ లేదా హిట్లర్ యొక్క అభిప్రాయం ప్రకారం జర్మనీ వారు నోర్డిక్ ఆర్యన్ జాతికి చెందినటువంటి ఆర్యన్స్గా వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రపంచంలో కల్లా జర్మనీ జాతి లేదా నోర్డిక్ ఆర్యన్ జాతి అతి ఉత్తమమైనటువంటి జాతిగా, టాప్లో ఉన్నటువంటి జాతిగా చెప్పడం, యూదులు అనేవారు తమ కంటే తక్కువ అనేటువంటి భావనను ప్రచారం చేయడం జరిగింది. రిగార్డింగ్ లివింగ్ స్పేస్, ద నాజీస్ వర్ ఆఫ్ ద ఐడియా దట్ new lands must be gained for settlement and for enhancing the material resources and power of Germany. Nazi views were largely a mouthpiece of Hitler's own ideology. మరి నాజీ పార్టీ హిట్లర్ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజలలో ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి ప్రపంచాన్ని ఏలే శక్తి జర్మనీ వారికే ఉందని, కాబట్టి ప్రపంచం ఎవరి సొత్తు కాదని, జర్మనీ వారి యొక్క సొత్తు అని చెప్పి ఆ విధంగా హిట్లర్ యొక్క భావాలను నాజీ పార్టీ ప్రజల్లో ప్రచారం చేయడం అనేది జరిగింది. Explain why Nazi propaganda was effective in creating a hatred for Jews. యూదులకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో నాజీ పార్టీ ఏ విధంగా ప్రచారం చేసింది? Answer is, Nazi propaganda was effective in creating hatred for the Jews because of two main reasons. Firstly, the Jews were stereotyped as killers of Christ. మరి యూదులకు వ్యతిరేకంగా నాజీ పార్టీ ఏ విధంగా ప్రచారం చేసిందంటే, యూదులు యేసుక్రీస్తు ప్రభు అంటే క్రైస్తవుల దేవుడిగా చెప్పబడే యేసుక్రీస్తు ప్రభును సిలువ వేశారు యూదులు అని ఒక చెడు ప్రచారం చేయడం జరిగింది. They had been buried since medieval times from the ownership of land. Secondly, they were hated as users of moneylenders. Violence against Jews, even inside their residential ghettos, was common. Hitler's pseudo-scientific race theory made this hatred completed. His solution was totally elimination of all Jews. మరి రెండో విధంగా, మరి భూములు ఆస్తులన్నీ వారి స్వాధీనంలో ఉన్నాయి, అదేవిధంగా సమాజం వారి వలన అశాంతి కలుగుతున్నది. అదేవిధంగా మరి హిట్లర్ చెప్పినటువంటి ఆ యొక్క థియరీ ప్రకారం నోర్డిక్ ఆర్యన్ జాతి మాత్రమే ఉన్నతమైనటువంటి జాతి అని చెప్పి ప్రచారం చేసి మరి జర్మనీలో యూదులకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టి భయంకరమైనటువంటి నరమేధానికి, హోలోకాస్ట్కు పాల్పడడం జరిగింది. Explain what role women had in Nazi society. Return to chapter 1 on the French Revolution and write a paragraph comparing and contrasting the role of women in two periods. నాజీ పార్టీ
లేదా నాజీ సమాజంలో స్త్రీల పాత్ర ఏమిటో వివరించండి. ఫ్రెంచ్ విప్లవ కాలంలో ఉన్నటువంటి స్త్రీల పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్పండి. అంటే జర్మనీలో స్త్రీల పరిస్థితి, ఫ్రెంచ్ దేశంలో ఉన్నటువంటి ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి స్త్రీల పరిస్థితిని పోల్చండి అని చెప్పి ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆన్సర్: రోల్ ఆఫ్ ఉమెన్ నాజీ సొసైటీ ఫాలోడ్ ద రూల్స్ ఆఫ్ లార్జ్లీ partial of male domination society. Hitler hailed women as the most important citizens in his Germany, but this was true for only Aryan women who bred pure-blooded Aryan children. మరి హిట్లర్ ఏమని చెప్పాడంటే, మరి జర్మనీలో హిట్లర్ పురుషాధిక్యత యొక్క సమాజాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. మరి అబ్బాయిలు దూకుడుగా కండబలంతో యుద్ధంలో పాల్గొనాలి, అదే అమ్మాయిలైతే మంచి తల్లులుగా ఉండి స్వచ్ఛమైన ఆర్యజాతి పిల్లలను పెంచాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా బాలికలు జాతి స్వచ్ఛతను కాపాడుతూ వారు యూదుల నుండి దూరంగా ఉంటూ ఇంటిని చూసుకుంటూ వారి పిల్లలకు నాజీ విలువలను బోధిస్తారు. వారు ఆర్య సంస్కృతిని జాతిని కాపాడేవారుగా ఉండాలని చెప్పడం జరిగింది. మదర్హుడ్ వాజ్ ఓన్లీ గోల్ దే were taught to reach for, apart from preference from the stereotypical functions of managing the household and being good wives. This was in stark contrast to the role of women in the French Revolution, where women led movements and the taught for rights to education and equal wages. They were allotted from political clubs and schooling was made కంపల్సరీ ఫర్ దెమ్ ఆఫ్టర్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్. మరి అయితే ఫ్రాన్స్ సమాజంలో లేదా ఫ్రాన్స్ దేశంలో స్త్రీల పరిస్థితి మరొక విధంగా ఉంది. వారికి చదువుకునేటువంటి హక్కును, సమానమైనటువంటి పనికి సమానమైన వేతనం పొందే హక్కును, మరి వారు రాజకీయ క్లబ్బులను ఏర్పాటు చేసుకునేదానికి అవకాశం కల్పించడము, ఇవన్నీ ఫ్రాన్స్ దేశంలో స్త్రీలకు కల్పించడం జరిగింది. అంటే ఒక విధంగా హిట్లరు జర్మనీలో స్త్రీలను పిల్లలను కనేటువంటి తల్లులుగా మాత్రమే చూడడం జరిగింది. అయితే ఫ్రాన్స్ దేశంలో అలా కాకుండా మరి వారికి సమానమైనటువంటి హక్కులు, విద్య, అదేవిధంగా రాజకీయంగా పొలిటికల్ క్లబ్లు ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి ఏ విధంగా చూసినా జర్మనీ కంటే ఫ్రాన్స్ సమాజంలో ఉన్న స్త్రీల పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. In what ways did the Nazi state seek to establish total control over its people? నాజీ రాజ్యం తన ప్రజలపై పూర్తి నియంత్రణ ఏ మార్గాల ద్వారా స్థాపించాలని కోరుకున్నది? ఆన్సర్ ఇస్ ద నాజీ స్టేట్ ట్రైడ్స్ టు ఎస్టాబ్లిష్ టోటల్ కంట్రోల్ ఓవర్ ఇట్స్ పీపుల్. Special forces were created to control the society in the way Nazis wanted, apart from SA or the stormtroopers and regular police who wore a green uniform. These include the Gestapo, secret state police, and SS, the protection squads, criminal police, and the security services. They were given extra constitutional powers that gave the Nazi state its reputation as the most dared criminal state. People were tortured in Gestapo chambers and sent to concentration camps. People were arrested without any legal. సమాజాన్ని నియంత్రించడానికి, క్రమబద్ధరించడానికి నాజీలకు అనుకూలమైన ఒక ప్రత్యేక నిఘా బృందాలను, భద్రతా దళాలను ఏర్పాటు చేశారు. ఆకుపచ్చ యూనిఫామ్లో ఉన్న సాధారణ పోలీసులు, మరి స్టామ్ స్టూపర్స్, వీళ్ళే కాకుండా రహస్య విచారణ దళం గెస్టపో వాళ్ళు, మరి అదేవిధంగా రక్షణ దళాలు, క్రిమినల్ పోలీసులు, రక్షణ సర్వీసులు, ఇవన్నీ కొత్తగా వ్యవస్థీకృతమైన ఈ బలగాలకు మరి రాజ్యాంగేతర అధికారాల వలన నాజీ రాజ్యానికి అత్యంత భయంకరమైనటువంటి నేరపూరిత రాజ్యంగా పేరు వచ్చింది. ప్రజలను గెస్టపోలు హింసా గదుల్లో నిర్బంధించి వారిని చుట్టుముట్టి నిర్బంధ శిబిరాలకు పంపవచ్చును, బహిష్కరించవచ్చును, లేదా చట్టబద్ధమైన విధానాలు ఏవి పాటించకుండా అరెస్టు చేయవచ్చును. పోలీసు బలగాలు శిక్షించే అపరిమితమైన అధికారాలు పొందాయి. వీటి వలన మరి హోలోకాస్ట్ లేదా
ఒక నరమేధం మానహోమం అనేది జర్మనీలో జరిగింది. హిట్లర్ వ్యతిరేకులను అందరినీ చంపడం జరిగింది. Thank you for watching my videos.